కేరళకి సంబంధించినటువంటి పిచ్చే కొంపముంచుతున్నటువంటి పరిస్థితి. జగన్ని కొంపముంచిన దాంట్లో పుస్తకాల మీదన ఆయన ఫోటోలే, తర్వాత పాస్బుక్ల మీదన ఆయన ఫోటోలే, సర్టిఫికెట్ల మీద ఆయన ఫోటోలే, ఇట్లాంటి సిచ్యువేషన్తోనే జనానికి విరక్తి కలిగించినటువంటి సందర్భం. ఈ దఫా వచ్చేటప్పటికి ఒకటి కడప జిల్లాకి వైఎస్ఆర్ జిల్లా, ఈవెన్ వైఎస్ఆర్ కడప జిల్లా అని అప్పట్లో రోసే పెడితే మొన్నటిసారి జిల్లాల పేర్లు మార్చేటటువంటి సందర్భంలో కొత్త జిల్లాని కొత్తగా మార్చేటటువంటి సందర్భంలో వైఎస్ఆర్ జిల్లా అని మాత్రం పెట్టారు. అక్కడ కృష్ణా జిల్లాకు కూడా డివైడ్ చేసి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టినటువంటి సందర్భం. అట్లాగే తెలివిగా మార్చుకున్నారు. ఇప్పుడు తాజాగా ఈనాడు ఏం రాస్తుందంటే, కృష్ణా జిల్లాలో తాడిగడప మున్సిపాలిటీకి పెట్టిన వైఎస్ఆర్ పేరుని మార్చండి, ఎందుకు మార్చట్లేదు, 9 నెలలు సరిపోలేదా అని ప్రశ్నిస్తోంది. పేరు మార్పుకు వీలుగా చట్ట సవరణ బిల్లు అసెంబ్లీలో పెట్టడానికి కుదరలేదా అని నిలదీస్తోంది. చిన్న పనికి అది ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చడానికి ఎన్నాళ్ళు పట్టడం ఏంటని నిలదీస్తోంది. ఈనాడు రాస్తోంది. వైకాపా పాలనలో అప్పటి సీఎం జగన్ మెప్పు పొందేందుకు మెహర్బానీ కోసం కీలక ప్రజాప్రతినిధి తాడిగడప మున్సిపాలిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టించారు. తాడిగడప, యనమలకుదురు, పోరంకి, కానూరు గ్రామ పంచాయతీలను కలుపుతూ ఈ మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. దీనికోసం తొలుత ఆర్డినెన్స్ తీసుకొచ్చి తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదింపు చేసుకున్నారు. తాడిగడప ప్రాంతంలో ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేని వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుని మున్సిపాలిటీకి పెట్టడం మీద అప్పట్లోనే ప్రజల్లో నిరసనలు వ్యక్తమైన అధికార మండతో వాటిని అణచేశారు. ప్రజల ఆకాంక్షలను గుర్తించిన నాటి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టానే మున్సిపాలిటీ పేరు మారుస్తామంటే ఎన్నికల్లో పలు సందర్భాలు హామీ ఇచ్చారు కదా, ఇప్పటిదాకా ఎందుకు నెరవేర్చట్లేదు అని విమర్శిస్తున్నారు ప్రజలు అంటోంది. అంటే ఇప్పుడు అర్జెంటుగా తీసేయండి అని చెప్తోంది. తీసేస్తాలో తప్పేం లేదు.